తిరుపతిలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహర్ష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్ది సెంటర్స్లో తెరలేవనుంది. ఇప్పటికే ఈవీఎంల ప్రక్రియ పంపిణీ ప్రక్రియను ఇప్పటికే అధికారులు ప్రారంభించారు. మొత్తం చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల కేంద్రాల ద్వారా ఆయా రిటర్నింగ్ అధికారులకు సమక్షంలో ఈవీఎం పోలింగ్ పరికరాలను ఇప్పటికే పంపిణీ చేయడం ప్రారంభించారు. మొత్తం 14 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు ఎన్నికల అధికారులు పోలీసుల బందోబస్తులో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మొత్తం చిత్తూరు జిల్లాలకు సంబంధించి 1994 ప్రాంతాల్లో ఇప్పటికే 2964 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 324 సమస్యాత్మక ప్రాంతాల్లో సుమారు 700 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ముందస్తుగా 14,500 మంది ఎవరైతే అలజడి సృష్టించేందుకు వీలున్న వ్యక్తులుగా భావిస్తున్నారో గతంలో కేసులు ఉన్నటువంటి 14,500 మంది వ్యక్తులపై ఇప్పటికే ముందస్తు బైండ్ ఓవర్లు సిద్ధం చేసి వారిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ఇచ్చేశారు. 38 చెక్ పోస్టుల ద్వారా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అక్రమ నగదు అదేవిధంగా మద్యం సరఫరా కాకుండా కూడా ఏర్పాట్లు చేసిన పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 408 రూట్ మొబైల్స్ నడుపుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 5,732 మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా సిఐఎస్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్కు సంబంధించి 10 కంపెనీలు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. అదేవిధంగా పక్కన సరిహద్దు రాష్ట్రమైనటువంటి కేరళ నుంచి కూడా 5 పోలీస్ కంపెనీలను ఇప్పటికే జిల్లాకు రప్పించారు. మొత్తం ఒక్కో రూట్లో 6 నుంచి 8 పోలింగ్ కేంద్రాలు ఉండేట్టుగా ఎన్నికల అధికారులు ఇప్పటికీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ 6 నుంచి 8 కేంద్రాలకు మధ్య ప్రతి 10 నిమిషాలకి ఓ పోలింగ్ కేంద్రానికి తనిఖీ చేసే విధంగా ఆ రూట్ మొబైల్స్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి ఆందోళనలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు పూర్తి స్థాయి భద్రత మధ్య తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం చిత్తూరు జిల్లా మొత్తం 2 పోలీస్ శాఖ పరిధిలో ఉంటుంది. ఒకటి చిత్తూరు జిల్లా పోలీస్ శాఖకు సంబంధించి ఉంటుంది, మరొకటి తిరుపతి అర్బన్ పోలీస్కి సంబంధించి ఉంటుంది. తిరుపతి అర్బన్ పోలీస్కి సంబంధించి మొత్తం 5 నియోజకవర్గాల్లో ఇటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తిరుపతి అర్బన్ పోలీస్ శాఖ భద్రత ఏర్పాట్లు చేస్తే 11 నియోజకవర్గాలకు సంబంధించి చిత్తూరుకు సంబంధించిన పోలీస్ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎటువంటి విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును శాంతియుతమైన పద్ధతిలో ఉపయోగించుకునే విధంగా ఇప్పటికే ప్రజలకు సహకరించాలంటూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు కూడా రిటర్నింగ్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారుల సంఘం అటు పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ చిత్తూరు జిల్లాలో శాంతియుతమైన వాతావరణంలో రేపు పోలింగ్ ప్రక్రియ అనేది సజావుగా సాగేలా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ప్రస్తుతం ఉన్న సమాచారం. పవర్ టు స్టూడియో.